అంటే ఓటీటీ డీల్ దాదాపు ఓజీకి దగ్గరగా అయింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు 250 కోట్లకు థియేటర్లకి కలెక్ట్ చేస్తే కొనుక్కున్నట్టు సేఫ్ అవుతారు. 300 కోట్ల వసూళ్ల దీనిలోకి వెళ్ళింది అది. గబ్బర్ సింగ్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ లెవెల్లో ఉంటుంది సినిమా అనేది అంచనా ఉంది. భరద్వాజ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి రిలీజ్ దగ్గరికి వస్తుంది. అవును 26వ తారీఖు రిలీజు, పట్మనే 25 డేస్. అవును ఆ సెకండ్ సింగిల్, దాని తర్వాత ఇప్పుడు టీజరు ట్రైలర్ ఎప్పుడు అనేది ఒక టాపిక్. దానికి సంబంధించి ట్రైలర్ గొడవే నడుస్తుంది. అదొకటి, దాంతోపాటు బిజినెస్ బాగా అవుతుందని, ఓటీటీ డీల్ అయిందని చెప్పి రకరకాలు వినపడుతున్నాయి. అవును, అంటే ఓటీటీ డీల్ దాదాపు ఓజీకి దగ్గరగా అయింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే మంచి డీల్ అయ్యిండు. అధికారిక సమాచారం కాదు కానీ 80కి క్లోజ్ అయింది అనేది బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. అది అంటే చాలా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో బిజినెస్కి సంబంధించి కూడా. అంటే థియేట్రికల్ బిజినెస్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల వ్యాపారం వరకు దాదాపు 130 కోట్లు అన్నట్టుగా ఒక మాట విన్నాం. కానీ అది కూడా కరెక్ట్ అవునా కాదా అనేది డౌటే. ఎందుకంటే 130 కోట్లు అంటే మనకి డబుల్ కలెక్ట్ చేయాలి. అంటే దాదాపు 250 కోట్లకి బాక్స్ ఆఫ్ అదే థియేటర్లకి కలెక్ట్ చేస్తే కొనుక్కున్నట్టు సేఫ్ అవుతాడు. అయితే ఇక్కడ వాళ్ళకు ఓన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది ఆల్రెడీ మైత్రి నుంచి. అవును, కాబట్టి ఇది ఈ ఫిగర్స్ ఏదైతే బయటకు వచ్చిందో దాని మీద డౌట్లు ఉన్నాయి జనాలకి. రెండోది, వాళ్ళు హంబలే వాళ్ళతో కూడా ఒక టైఅప్లో ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి. అక్కడ కర్ణాటకలో వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది సౌత్కి సంబంధించినంత వరకు మహా అమ్మకాలు జరిగితే తమిళనాడులో జరగాలి, కేరళలో జరగాలి. ఇది పక్కన పెట్టేస్తే హిందీ మార్కెట్ పరిస్థితి ఏంటనేది ఇప్పటివరకు ఎవరు మాట్లాడట్లేదు. హిందీ మార్కెట్కి వెళ్ళలేదు నాకు తెలిసి. అదే లోకల్ వరకు ప్యూర్లీ తెలుగు సినిమా, అంటే పూర్తిగా లోకల్ మార్కెట్ వరకు మాత్రమే మాట్లాడుకుంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ ఇది. దీన్ని తమిళనాడుకి కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. అంటే తెలుగు సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. తెలుగు సినిమానే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కొంత మార్కెట్ నడుస్తుంది ఇది. అలాగే పవన్ కళ్యాణ్ తెలుసు అందరికీ. సో ఓవర్సీస్ మార్కెట్ ఎంత అనేది ఇంకా బయటికి దాని మీద కూడా ఒక ఫిగర్ ఏదో వచ్చింది మొదట్లో. అవును, కానీ అది కూడా అధికారికం కాదు. అయితే బిజినెస్ చాలా హెవీగా జరుగుతోంది, హడావిడి ఉంది అనేది. అంటే దీనికి రీజన్ ఏంటంటే ఓజీ బాగా కలెక్ట్ చేయగలిగింది సినిమా. అంటే 300 కోట్ల వసూళ్ల దీనిలోకి వెళ్ళింది అది. అదే సినిమా పర్లేదు, బాగానే ఉందంటే ఎంత స్టామినా ఉంది పవన్ కళ్యాణ్కి ఎంత స్టామినా ఉందనేది అది ఒక ఇది చూపించేసింది, ఒక నెంబర్ చూపించేసింది 300 కోట్లు అనేది. కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది జనాల్లో రకరకాలుగా. సో ఇది డెఫినెట్గా బెటర్గా ఉంటుంది అనే ఐడియాతో ఉన్నారు. అదేలేండి, కాంబినేషన్ హరీష్ శంకర్ అను ఆయన గబ్బర్ సింగ్ బెంచ్ మార్క్. గబ్బర్ సింగ్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ లెవెల్లో ఉంటుంది సినిమా అనేది అంచనా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఆల్రెడీ బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నుంచి కూడా జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అది పాటల రూపంలో కావచ్చు, వాళ్ళు మొదట బయటకు వదిలినటువంటి టీజర్ కావచ్చు, కొంత పొలిటికల్ ఏరియా కూడా ఉంటుంది సినిమాలో అని వినిపిస్తున్న మాట. కానీ ఆయన వీడియో పెట్టేసరిగా పొలిటికల్గా సంబంధించి ఏమీ లేదు అనేది ఆయన చెప్పుకున్నాడు. ఇది పొలిటికల్ సెటైర్ కాదు, ప్యూర్లీ పొలిటికల్ సెటైర్ కాదు, కానీ సినిమాలో ఎక్కడో చోట ఆ ధోరణి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు పాటలో కొంత చెప్పారు. పాటలో పవన్ కళ్యాణ్ లైఫ్కి సంబంధించిన అంశాలు కూడా తడిమారు దాంట్లో. అందులో వచ్చింది కొంత నెరేటివ్లో ఉంది. సో జనాన్ని కనెక్ట్ చేసుకోవటానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు సినిమాకి సంబంధించి. కాబట్టి ఇది కొంచెం బిగ్ రేంజ్లో పెడుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. అది బిజినెస్లో కనిపిస్తోంది కానీ థియేట్రికల్గా వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల వరకు. మెజారిటీ ఏరియా ఎక్కడో 2-3 చోట్ల ఏదన్నా మంచి ఆఫర్స్ వస్తే తోసేస్తారు. కానీ మంచి ఆఫర్స్ రావటం అనేది మొదలై ఉండొచ్చు. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రేట్లన్నీ పెడుతున్నారు బయట. ఓటీటీ డీల్ కూడా నిజానికి ఓజీ కంటే బెటర్ రేట్ రావాలి దీనికి. ఎందుకంటే ఆ సక్సెస్ నుంచి ఎక్స్పాండ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి. రెండోది, ఈ సినిమా షూటింగ్ దగ్గర నుంచి ఎక్కువ కేంద్రీకరణ జరిపాడు ఆయన పవన్ కళ్యాణ్. ఓజీ కంటే కూడా ఎక్కువ కేంద్రీకరణ జరిగింది. రెండోది, స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. దాదాపు 2 గంటలు మీరు పవన్ కళ్యాణ్ని చూస్తున్నారు తెర మీద అని చెప్పాడు.
ఇవన్నీ కూడా జనాల్లో ఒక ఫేవర్ని పెంచినాయి. ఈ పెంచిన ఫేవర్ ఇచ్చా ఇది బిజినెస్ ఇంకొంచెం గ్రాండ్గానే జరగాలి. ఈ బయటకు వస్తున్నటువంటి ఫిగర్స్ వీటితో లంకె కుదరటం లేదు. అందుకని అంటే మీరు ఇందాక అన్నారు, నేను ఇందాక చెప్పిన 2 ఫిగర్స్, ఇది థియేటర్కల్గా డబల్ అంటే 250 అన్నారు మీరు. 250 కాదు, 350 దాకా కనీసం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే ఓవర్సీస్ కూడా దీనిలోకి తీసుకుంటే, పరిగణనలోకి తీసుకుంటే అక్కడ కూడా బిగ్ రేంజ్లోనే క్రౌడ్ పుల్లర్ అవుతుంది. ఆల్రెడీ అబ్రాడ్లో చాలా బిగ్ రేంజ్ క్రౌడ్ పుల్లర్గా పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఉంది. కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని దానికి ఓటీటీది కూడా 80 అంటున్నారు, కానీ అది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. చూద్దాం. ముందు అసలు ట్రైలర్కి సంబంధించి క్లారిటీ వచ్చేస్తే ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. ట్రైలర్తో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్లో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, సినిమాకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ని జనాల్లో మరింత పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లోను వీటిలోనూ ఈసారి పవన్ కళ్యాణ్ డెఫినెట్గా యాక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే ఓజీ అనేది ఆయనకు చాలా రకరకాలుగా అది రీఛార్జ్ చేసింది పవన్ కళ్యాణ్ని. ఆయన ఉత్సాహం అంటే మనకి హరిహర వీరమల్లు టైంలో కనిపించిన పవన్ కళ్యాణ్కి, ఓజీ సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత కనిపించిన పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉంది. ఆయనలో ఒక జోష్ ఎంటర్ అయింది. అక్కడ నుంచి ఆయన పొలిటికల్ ఏరియాలో కనిపించినప్పుడు కూడా అది ఆ ఆరా అనేది కొనసాగుతోంది. అందుకని ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీలో ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొనే ఛాన్స్ ఉంది. కనుక ఇవన్నీ కలిపి సినిమాకు ఒక కొత్త రేంజ్ ఇమేజ్ని ఇచ్చేస్తాయి, అలాగే ఆ మేరకు వసూళ్లు తెచ్చేస్తాయి అనేది చెప్పచ్చు కాన్ఫిడెంట్గానే. ఈ సినిమా హరీష్ శంకర్కి చాలా కీలకమైనటువంటి హిట్ ఇప్పుడు కావాలి. ఆయన ఒక అద్భుతమైన విజయంతో ఒక రకంగా తన్ని తాను రికూప్ చేసుకుని జనంలోకి వెళ్తున్నాడు ఆయన. హరీష్ శంకర్కి చాలా కీలకం పవన్ కళ్యాణ్ కంటే కూడా. సో ఆ శ్రద్ధ అవన్నీ కనిపిస్తున్నాయి. ఆ టెన్షన్లో కూడా ఉన్నాడు ఆయన, సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా ఏ రేంజ్కి పెడుతుంది, ఇప్పుడు ఆయనకేమో అన్నగారు ఒక టార్గెట్ ఫిక్స్ చేసి ఉన్నాడు అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర. అన్నగారి టార్గెట్ కొట్టాలి. అలాగే ఈ ఓటీటీకి సంబంధించి కూడా అదొక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈయన ఓజీకి వ్యూవర్షిప్ బాగుంది ఓటీటీలో కూడా. సో అది కూడా ఓటీటీ రేట్ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం ట్రైలర్ వచ్చేస్తే ఇంకొంత క్లారిటీ వస్తుంది. కానీ స్పెక్యులేషన్స్ టువర్డ్స్ ఆ సినిమా ఉస్తాద్ మీద స్పెక్యులేషన్స్ అయితే విపరీతంగా నడుస్తున్నాయి. ఒక డిస్కసివ్ పాయింట్గా ఉంది అది బిజినెస్ సర్కిల్స్లోను, ఆడియన్స్లోనూ కూడా. ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు భారీగా ఉన్నాయి ఆ సినిమా మీద. చూద్దాం అది థియేటర్లోకి రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ చేస్తుంది అనేది. దానికంటే ముందే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. రెండోది ప్రీమియర్సు, ఈ హడావిడి అంతా ఉంది. ప్రీమియర్స్ ఉంటాయా లేదా అదొక కన్ఫ్యూజను, గొడవ ఉంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అన్నీ కలిపి సినిమా ఎంత చేస్తుంది అనేది చూడాలి.